హాయ్ వెల్కమ్ టు ఈటీ. కన్నడ భామ రుక్మిణి వసంత్ వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కన్నడలో ఆమె నటించిన సప్తసాగరాలు దాటి సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్బై ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ రుక్మిణి ప్రేమలో పడిపోయారు. మన ఆడియన్స్ రుక్మిణి మీద చూపిస్తున్న అటెన్షన్ చూసి ఇక్కడ సినిమాల్లో ఆమెను తీసుకుంటున్నారు. అయితే నిఖిల్తో ఆల్రెడీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది రుక్మిణి. ఆ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్ళింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ప్రాజెక్ట్లో రుక్మిణి నటిస్తుంది అని తెలుస్తోంది. ఈ సినిమాతో అమ్మడు ఖచ్చితంగా టాప్ రేంజ్కి వెళ్లే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. తెలుగు, పాన్ ఇండియా సినిమాల్లో నటించే భామలకు ఇతర భాషల్లో కూడా ఒక రేంజ్ డిమాండ్ ఏర్పడుతుంది. ఇదే క్రమంలో రుక్మిణి వసంత్కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది అని అంటున్నారు. తారక్ సినిమాకు ఇలా సెలెక్ట్ అయిందో లేదో, అల్లు అర్జున్ సినిమాకు ఆమెను తీసుకునే అవకాశం ఉంది అని టాక్. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో రుక్మిణి నటిస్తే మాత్రం తప్పకుండా అమ్మడికి మరింత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. అందుకే డిమాండ్ను గుర్తించిన రుక్మిణి సినిమాలకు తను తీసుకునే రెమ్యునరేషన్ను కూడా పెంచేసింది అని తెలుస్తోంది. సినిమాకు మొన్నటిదాకా కోటికి అటు ఇటుగా తీసుకునే రుక్మిణి ఇప్పుడు 3-4 కోట్ల దాకా అడుగుతుంది అని తెలుస్తోంది. రుక్మిణి వసంత్ ఫ్యాన్స్ కి మాత్రం ఆమె చేస్తున్న సినిమాలు చూసి సూపర్ హ్యాపీగా ఉన్నారు. రుక్మిణి నుంచి రాబోతున్న సినిమాలన్నీ కూడా సూపర్ బజ్ తో వస్తున్నాయి. ఈ బజ్ కి తోడు ఒక్క హిట్ పడితే మాత్రం రుక్మిణిని ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పొచ్చు. రుక్మిణి వసంత్ కూడా సౌత్ లో తను చేస్తున్న సినిమాలతో టాప్ లీగ్ కి వెళ్ళాలి అని చూస్తుంది. అయితే అమ్మడు మిగతా సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల కన్నడలో వస్తున్న ఆఫర్లను కాదు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందట. కన్నడ నుండి వచ్చిన రష్మిక నేషనల్ క్రష్ కాగా ఆమె తర్వాత రుక్మిణి కూడా నేషనల్ లెవెల్లో అద్దరగొట్టేలా ఉంది అని చెప్పొచ్చు.